ఎప్పుడైతే నేషనల్ ఛానల్లో ఏదైనా ఒక సర్వే అనుకూలంగా టీడీపీకి రాగానే ఇక్కడ నుంచి ఒక ఫేక్ సర్వే వస్తుంది. లేదు 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 టీడీపీకి దానిలో వచ్చింది కానీ వైసీపీకి దీనిలో వచ్చిందో ఒక ఫేక్ సర్వే అయిపోయాక రిలీజ్ చేస్తారు. ఇది ఒక స్ట్రాటజీ. అంటే నేను ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడలేదంటే ఇప్పటిదాకా వాళ్ళు చేసే పనులు చేసుకున్నా నా జోలు రాలేదు, కానీ ఈరోజు నా జోలు వచ్చారు. నిన్నటి నుంచి ఒక చండాలమైన న్యూస్ నేనేదో అనకుండా అన్నట్లు నేను రాసి చేయటం అనేది దుర్మార్గమైన పని. అందుకని నేను ఈరోజు ఇవన్నీ చెప్తా ఉన్నా. ఇవన్నీ ఫేక్ న్యూస్లు ఇవన్నీ కూడా చేసుకుంటా మభ్య పెట్టడం జనాన్ని మభ్య పెడితే ఒకరోజు చేయొచ్చు, 2 రోజులు చేయొచ్చు, జనానికి అర్థమైపోయింది. మొన్న నామినేషన్స్లో చూపించారు. కానీ సీఎం గారిని ఇంకా మభ్య పెడుతున్నారు. నేను కోరేది ఇప్పటికన్నా ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్పలేకపోవచ్చు సీఎం గారికి, కానీ సీఎం గారు వైజాగ్లో చూస్తుంటే ఏమాత్రం జనం వచ్చారని అర్థమై ఉంటుంది. విజయనగరం వెళ్ళారు, విజయనగరంలో బస్ యాత్రలు ఏమాత్రం జనం వచ్చారని చూస్తుంటే అర్థమై ఉంటుంది. లేదు కష్టం, జనం మన వైపు లేరు అని. ఎమ్మెల్యేల వైపు కూడా మనం జనం లేరు. నామినేషన్ వేస్తే నామినేషన్ విపరీతంగా ఖర్చు పెట్టారు. వచ్చారా? మన ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎంత వచ్చారు? మాచర్ల, వినుకొండ, గురజాల ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ చూసినా కానీ మన వాళ్ళకి ఎంత వచ్చారు? స్వచ్ఛందంగా వచ్చారు, అతి తక్కువ ఖర్చుతో వచ్చారు, అతి తక్కువ ప్రలోభాలతో వచ్చారు. కానీ వాళ్ళు అన్ని ప్రలోభాలు పెట్టినా అవలా. వాళ్ళకి తెలుసు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కూడా ఎవరైతే వైసీపీలో పోటీ చేస్తామో బాగాలేదు, గాలి మన వైపు లేదని. అయినా వాళ్ళ కాన్ఫిడెన్స్ పోకూడదని ఈ ఐపాక్ ఈ విన్యాసాలన్నీ చేస్తూ ఉన్నారు. నిన్న నా మీద ఒక పనికిమాల న్యూస్ ఒకటి పెట్టారు. నేను ఇప్పటికి కూడా చెప్తాను, ఇంత గాలి ఉన్నా కానీ తెలుగుదేశం వైపు ఇప్పటికి కూడా చెప్తాను, మనం కష్టపడితేనే గెలుస్తామని. ఇప్పుడు చెప్తాను, 12వ తారీఖు కూడా, మే 12వ తారీఖు కూడా అదే చెప్తాను. మనం కష్టపడాలి, కష్టపడితే గెలుస్తాం. కష్టపడితే గెలుస్తామంటే అయ్యో కృష్ణదేవరాయలు చెప్తా ఉన్నాడు గెలవలేమని. కష్టపడితే గెలుస్తామనే దానికి నన్ను ఇంకో దానికి ఇప్పుడు మీరు రైతులు ఉన్నారనుకోండి, మీరు ఏం చెప్తారు? అయ్యా ఈసారి బాగా పొలం బాగానే ఉందా అంటే ఏమోనయ్యా ఇంకా మార్కెట్ అంతా కూడా ఓపెన్ అవ్వాలి కదా, వాళ్ళు మంచి రేట్ అంతా మన చేతికి వచ్చిన తర్వాత కూడా మీరు చెప్తారు. వచ్చేదాకా అంతే కదా, కష్టపడాలనే ఉంటుంది మన మైండ్ సెట్. అది మన అలా పెరిగిన మైండ్ సెట్ అది. దాన్ని వీళ్ళు వక్రీకరించి నిన్నటి నుంచి దరిద్రమైన న్యూస్ అంతా కూడా క్రియేట్ చేస్తున్నారు. దయచేసి ఐపాక్ వారికి చెప్పేది ఒకటే, జనం మిమ్మల్ని వదిలేశారు. జనాన్ని మీరు ఎంత మభ్య పెట్టాలన్నా, ఎన్ని డ్రామాలు ఎన్ని వీడియోలు తీసి ఎన్ని విధాలుగా మభ్య పెట్టాలన్నా జనానికి పూర్తిగా అర్థమైపోయింది.